పెట్రోల్ ధరలు పెరిగిన తీరు చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. పెట్రోల్ ధరల మీద ఆకాశానికి ఇంధన రేట్లు 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. సో ఈ పెరుగుదలని ట్యాక్సులు తగ్గించడం ద్వారా చేయొచ్చని గతంలో చెప్పిన చంద్రబాబు గారు, లోకేష్ గారు అందుకు చొరవ ఎందుకు తీసుకోవట్లేదు గోపి గారు? ఛానల్లో అందరికీ కూడా శుభోదయం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తారండి, అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చెప్తారు, అధికారం లేనప్పుడు చెప్తారు. దానికి ఏమో పొంతం ఉండదు, దాన్ని ఎవరు ప్రశ్నిస్తే ఇప్పుడు నాగేశ్వర దాడి చేసినట్టు చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ నైజం. అది ఇది పెట్రోల్ ధరలు పెంపుదలను గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు, చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. మరి వారం 10 రోజుల్లోనే 4 సార్లు 5 సార్లు పెట్రోల్ ధరలు పెంచుతుంటే ఏం మాట్లాడకుండా ఎందుకు కూర్చున్నారంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పైగా బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా చెల్లుది. గతంలో అయితే అసలు మోడీకి ఏం తెలుసు, మోడీ ఏం రాజకీయ నాయకుడు అనుకుంటూ మాట్లాడాను. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ దేశానికి దిశానిర్దేశం చేయగలడు, వికసిత్ భారత్ తీసుకురాగలడు అని మాట్లాడతారు. సో అట్లా 2-4 గౌరవనితో ఆయన ఉంటారు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడమే. ఆయన ఇప్పుడు ఎప్పటికీ మారాడు, ఆయన అలాగే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. పెట్రోల్ ధరలు పెరుగుదల తీరు కానీ వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలిగిన చర్యల మీద కానీ ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, జనం ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు పెరిగినటువంటి ధరల్ని తగ్గించవచ్చు. అంటే వాళ్ళు ఆ భారాన్ని మేము భరిస్తాము, ప్రజల మీద మేము వేయకుండా అని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగినప్పుడు కల్లా వాటి కూడా ఆటోమేటిక్ పెరుగుద్ది, ఆదాయం అది మిగిలిన అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ 4 సార్లు ఏదైతే 10 రోజుల్లో పెరిగినాయో మిగిలిన అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, అన్ని మనం తినేటటువంటి అన్ని వస్తువుల ధరలు అన్నిటి కూడా ఈ 4 సార్లు మళ్ళీ పెంచుతారు కదా వాళ్ళు. సో అదనంగా భారం కదా ఇది. ఇప్పుడు ఎంత పెరిగింది? ₹7.56 దాకా పెరిగింది. అంటే దాదాపు 7.5 రూపాయల పైగా పెరిగినటువంటి భారం. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ గారు ఎన్నికలకు ముందేం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు. 14 రూపాయలు దాదాపు తగ్గుతుంది అన్నట్టుగా, సగం 14 రూపాయలు కదా సార్, 1 పైసా తగ్గించకపోగా అదనంగా 7.5 రూపాయల భారం పడింది. ఇప్పుడు ఇంకొక అంశం ఎక్కడేంటి, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కదా. మరి ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు పెట్రోల్ రేటు 101 రూపాయి అంటే ఇక్కడ ₹118.88, ₹118.88. అంటే ఎంత పెరిగింది? 17 రూపాయల పైగా పెరిగింది. అక్కడ ₹101.81 గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్లో ₹101.64 ఉంటే ఆంధ్రప్రదేశ్లో ₹118.88. అంటే ఎంత పెరిగింది? 17 రూపాయల పైగా పెరిగింది. మరి మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నప్పుడు మరి అక్కడ 17 రూపాయలు తక్కువ ఉంటావేంటి, ఇక్కడ 17 రూపాయలు ఎక్కువ ఉంటావేంటి? ఇదొక పాయింట్. 2, ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత కుప్పంలో ఈ దేశంలోకెల్లా పెట్రోల్ హైయెస్ట్ రేటు. అదేంటి అట్లా ఉంటుంది? కుప్పం పల్నాడు. కరెక్ట్, 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సార్. వాళ్ళు ఈ రోజు ఈనాడులోనే రాసినటువంటిది మీరు చూస్తే, ఈనాడులోనే రాశారు. అదేంటి ఇది చూడ 10 రోజుల్లో 7 రూపాయలకు పైగా పెరుగుదలని రాశారు. రాసి రాష్ట్రంలో 118.39, అదేవిధంగా డీజిల్ 106.10కు చేరిన ధరలు చూసి ఇక్కడ దాంతో పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా కంచిలి, చిత్తూరు జిల్లా కుప్పంలో వీటి ధరలు వరుసగా ₹118.39, ₹106.10 ఉంది పెట్రోల్ డీజిల్. ఎందుకు అంటే అక్కడ డిస్టెన్స్ వీటి ఆధారంగా, అదే బోర్డర్ కి ఉంటది కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అక్కడే కదా వాళ్ళు హామీ ఇచ్చింది కూడా, కుప్పం దాటి కర్ణాటక లెవెల్లో. లొకేషన్ ఇట్లా సెల్ఫీ పట్టుకొని తీసి కంపట్లేదా ఇంపట్లేదా అన్నాడు ఆయన భాషలో. ఆయన కనపడట్లేదా వినపట్లేదా అని నన్ను అర్థం. ఆయన అన్నప్పుడు మరి ఇది కూడా కనపడట్లేదా వినపట్లేదా, మరి లోకేష్ గారు సొంతంగా మీ సొంత నియోజకవర్గం కదా, మీ చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో పెట్రోల్ రేట్లు 17 రూపాయలు, దేశంలోకెల్లా 17 రూపాయలు ఎక్కువ ఉంది, హైయెస్ట్. మరి ఇదే మీరు కుప్పం ప్రజలకు ఇచ్చేటటువంటి బంపర్ ఆఫర్, బంపర్ బొనాంజా. మొన్న అక్కడ ఏంటి మన దాని పేరు అంటే సార్, తాటి ముంజలు స్పూన్తో తింటా ఇచ్చి నా కుప్పం ప్రజలంటే చాలా మంచి వెన్నతో కలిగినటువంటి వాళ్ళు అది ఇదని పొగడ్తలు ఇచ్చారు కదా. మరి అలాంటి కుప్పం ప్రజలు మిమ్మల్ని ఇన్నిసార్లు ఆదరించారు కదా. మీరు మంచి చేయకపోయినా చేస్తే అక్కడికే ఎట్లా చేస్తారు, రాష్ట్రం అంతా చేయమండి. ఇప్పుడు 164 సీట్లు అసలు 100% స్ట్రైక్ రేట్ అనే ఇంకో పార్టీ, మరి మీకు ప్రజలకు ఇచ్చేటటువంటి బంపర్ ఆఫర్ ఇదేనా? 7.5 రూపాయలు పెంచడం ఏంటంటే 10 రోజుల్లో ఏదైనా ₹1, ₹1 అంటే
ఇది అంటే దీంట్లో ఇది ఆగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ పెంచుండొచ్చు, అది వేరే విషయం. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అంటున్నారు సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది? సార్ ఎన్డీఏ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అని మనం సపరేట్ గా కాదుగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అన్నారు మీకు అవగాహన లేదన్నారు. సరే ఆయన అపోజిషన్ ఉన్నప్పుడేమో తిట్టారు, కేంద్రాన్ని విమర్శించారు అది వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడేమో మీకే అవగాహన లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అవగాహన ఉందని ఎవడని చెప్తే వాళ్ళకి అవగాహన లేదని మనం చెప్పాలి. కాదు ఆయన మీకు అవగాహన లేదంటే మాకు అవగాహన లేదంటే ఇంత రేట్లు ఎందుకు పెరుగుతుందంటే మీకు అవగాహన లేదు, ఎవరన్నా ప్రశ్నిస్తే మీకు అవగాహన లేదు. మరి ఈయనకి అవగాహన ఉంది కదా, మరి కేంద్రం ఈయన చెప్పేటటువంటి అన్ని ఉంటది. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నేను ఏం చెప్తే తింటారంటున్నారు కదా. అయ్యా మరి మీరు ఇప్పుడు 7 రూపాయలు పెంచారు, ఇక ఏమన్నా పెంచకుండా ఉంటే లేదంటే పెంచితే మేము తప్పుకుంటామని చెప్పొచ్చుగా. మరి ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కదండి, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఈ డబుల్ ఇంజిన్ అని అంటున్నారు కదా. ఇప్పుడు మనం అంతకుముందు బాదుడే బాదు అని అంటున్నాం సార్, దీన్ని దంచుడే దంచుడు అనాలి. మామూలు దంచట్లేదు, 10 రోజుల్లో 4 సార్లు దంచుడే దంచుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 7.5 రూపాయల భారం పడింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద, పూర్ సెక్షన్స్ మీద విపరీతమైన ప్రభావం, ఒత్తిడి పడుతుంది. దీనివల్లనే మొత్తం ఓవరాల్ ఎకానమీ కూడా దెబ్బతింటుందని. సరే ఒక పక్క ఏంటి, అంతకుముందు కోవిడ్ లో ఉన్నప్పుడు కూడా ఇంత ఇబ్బంది కలగలేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నగదు బదిలీ చేశారు ఎవరికాలకి. చేయటం వల్ల వాళ్ళు అక్కడే రొటేషన్ అయింది, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, తినడానికి కానీ ఉండటానికి కానీ ఇబ్బంది ఎక్కడా లేకుండా పోయింది. కానీ 2 సంవత్సరాలుగా మనం చూస్తే అవన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి. అదనంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీల బాధుడు, పెట్రోల్ అదే విద్యుత్ ఛార్జీలు దంచుడే దంచుడు అనాలి. విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్ని దంచుడే దంచుడు. గ్యాస్ ధరలు విపరీతంగా, గ్యాస్ ధరలు కూడా పెంచినటువంటి పరిస్థితి. ఇంకో పక్క సిఎన్జీకి వెళ్తా అంటే అది పెరుగుతున్నటువంటి పరిస్థితి. వెహికల్స్ పెరిగింది ఇంకో 2 రూపాయలు, మొత్తం 6 రూపాయలు అంత పెరిగింది అది. సో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ప్రజలు కూడా ప్రజల మీద భారం పడతాం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో, ఏమైనా తగ్గే పరిస్థితి ఉందా లేదా? అయితే ఇరాన్ అమెరికా మధ్య ఏదో ఒప్పందం కుదురుతుంది అంటున్నారు. కుదిరితే కొంత ఏమన్నా తగ్గితే అప్పుడు తగ్గిస్తారో లేదో తెలియదు, అదో సమస్య. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆ సప్లై అండ్ డిమాండ్ దానికి అనుగుణంగా మార్కెట్ దీన్ని పెట్టి ధర పెరిగితే, మనం దిగుమతి చేసుకునే ధర పెరిగితే పెంచడం, తగ్గితే తగ్గించడం, ఇట్లా కూడా చేశారు. కానీ ఇప్పుడు ఒకసారి పెరిగిన తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రి అదనంగా 4 రూపాయలు వేశారు. అమరావతి ట్యాక్స్ అని చెప్పి, అమరావతి ట్యాక్స్ అని 4 రూపాయలు వేశారు. అక్కడ కట్టింది లేదు, సచ్చింది లేదు. అమరావతికి ట్యాక్సులు మాత్రం వేశారు. రైట్, ఓకే. గొంతెండుతోంది బాబు, నీరు బేజారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యకు నీళ్లు వదిలిన చంద్రబాబు సర్కార్. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే అధికారుల ప్రణాళిక. మే నెల ముగిసిపోతున్నా నిధులు విడుదల చేయని ప్రభుత్వం. మరోవైపు ప్రాజెక్టులు వచ్చింది, కరెంటు కోతలు అప్రకటితంగా విధిస్తున్న డిస్కంలు, సాంకేతిక కారణాలంటూ అధికారుల సమాధానం. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఉందా గోపి గారు? సార్ కరెంటు కోతలు అయితే మొదలయ్యాయండి. బాగా అర్ధరాత్రి పూట, పట్టపగలు ఏదో టైంలో మొత్తం మీద కరెంట్ తీస్తున్నారు. నగరాల్లో తీస్తున్నది, పల్లెటూరులో అయితే అసలు కరెంట్